ఆ, ఓకే సార్. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన తమ అవతార కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంకా దైవ కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కదా దేవతలకి, దైవానికి. మరలా ఆయన సమాధి అయిన తర్వాత ఆయనే మరలా కాశీనాయనగా వచ్చినటువంటిది. దీంట్లో సందిగ్ధము ఏమీ లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క శిష్యుడు సిద్ధయ్య. వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రెండవ అవతారంలో కాశీనాయనగా వచ్చిన తర్వాత సిద్ధయ్య ఆయన రామచంద్ర నాయనగా ఆయన వచ్చారు. సిద్ధయ్య గారు ఏ ఊర్లో పుట్టాడో మరల రెండవ అవతారము రామచంద్రయ్య నాయన గారు కూడా అదే ఊర్లో పుట్టి పేరు మార్పిడి ఒకటే. మరలా కాశీనాయన శిష్యుడిగా అయినాడు. ఆయన గురువు ఎత్తుక్కుంటూ వచ్చాడు శిష్యుడు ఎక్కడున్నాడని. అదే గురువు శిష్యుల యొక్క ఇది పరంపర. అదే గురువు శిష్యుల యొక్క. తర్వాత కాశీనాయన గారు ఈ రామచంద్ర నాయనికి అప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గాయత్రి మంత్రము సిద్ధయ్యకు ఏ విధంగా చెప్పారు, ఈ అవతారంలో కూడా కాశీనాయన గారు రామచంద్రయ్య నాయనికి గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు. ఆ ఊరు పేరు కలుకొట్ల, ఆళ్ళగడ్డ దగ్గర ఉంటుంది. ఆళ్ళగడ్డ దగ్గర అక్కడ కూడా అన్నదాన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కలుకొట్లలో ఆయన ఉండేటువంటిది. ఆయన తిరుగుతూ ఉంటారు. ఆయన సిద్ధయ్యే ఇప్పుడు కాశీ అయిన రామచంద్ర నాయనగా వచ్చినటువంటిది. ఆయన కార్యక్రమాలన్నీ ఆ పరమేశ్వరుడు ఏది చెప్తే ఈయన చేస్తూ ఉంటారు. మహా పుణ్య. ఆయన దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. మానవ రూపం, మామూలు మానవ రూపం రాముడు చెప్పాడా, ఆ విధంగానే ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు ఈ విధంగా. అది ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ నంద్యాల దగ్గర పాణ్యం అనేటువంటి ఒక ఊరు ఒకటి ఉన్నది. అక్కడ వీరనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు బ్రహ్మంగారు. ఆ రోజుల్లో ఆయన వీరనారాయణ స్వామి మీద రాసినటువంటి 32 నామాలు ఆయన రాసినటువంటివే. వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి నామాలు 32 ఆయన అక్కడ ఉచ్చరించి ఆయన యొక్క ఆమోదం పొందినటువంటి నామాలవి ఇప్పుడు ఈ ప్రచారంలోకి వస్తున్నాయి. 32 నామాలు. ఏ బాధలు, కలి బాధలు ఉన్నా కూడా ఆ 32 నామాలు కనుక చదువుకున్నట్టయితే బాధలన్నీ పోతాయి. కలి కల్మష నాశని. తర్వాత బ్రహ్మంగారు ఎప్పుడైతే వీరనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నారో, దర్శనము చేసుకున్న తర్వాతనే బ్రహ్మంగారికి కూతురు పుట్టింది. ఆమె వీరనారాయణమ్మ. వీరనారాయణమ్మ ద్వారానే ఈయన కార్యక్రమం మొదలుపెట్టాడు. వీరనారాయణమ్మ ద్వారానే, కూతురు ద్వారానే. ఇప్పుడు కూతురు యొక్క ఆయన చెప్పినటువంటిదే, కొడుకులు మఠాన్ని చూడటం కాదు, కూతురు యొక్క సంతానమే మఠాన్ని చూస్తారు. కొడుకులు చూడరు. కొడుకుల వలన అయ్యేది కాదు అని చెప్పి ఆ రోజుల్లో ఆయనే కూతురు యొక్క పరంపరే ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలో పూజలు చేయటము చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. నారాయణమ్మ వీరనారాయణని ఆయన పూజ చేశాడు. వీరనారాయణ మహావీరాయ త్రిమూర్తి స్వరూపాయ వీరనారాయణాయ. అది ఇప్పుడు వీరభోగ వసంతరాయులుగా తిరుగుతూ ఉన్నారు. ఆయన వీరభోగ వసంతరాయులుగా తిరుగుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటిదే, కలియుగాంతంలో వీరభోగ వసంతరాయులుగా నేను రాబోతున్నానని ఆయన వచ్చారు. ఆయన తిరుగుతూ ఉన్నారు. అందుకే ఈ ఉపద్రవాలు. అక్కడ భూకంపాలు, ఇక్కడ భూకంపాలు, అక్కడ అది, ఇక్కడ ఇది. ఆ భూదేవి యొక్క పాప భారాన్ని తగ్గించడానికి వచ్చినటువంటి అవతారమే వీరభోగ వసంతరాయుల వారి అవతారం.
ఆయన నరరూపంలో నరదేహంతో ఆయనకు ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లాగా తిరుగుతూ ఉంటారు. అది అది మీకు చెప్పాలని చెప్పి చెప్పాను. జయ బ్రహ్మ.